ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం మహాకుంభమేళా కొనసాగుతోంది. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి పవిత్ర త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు చేస్తున్నారు. నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రయాగ్రాజ్కు వెళ్లనున్నారు. మహాకుంభమేళాలో పాల్గొంటారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం మహాకుంభమేళా కొనసాగుతోంది. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి పవిత్ర త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రయాగ్రాజ్కు వెళ్లనున్నారు. మహాకుంభమేళాలో పాల్గొననున్నారు. పూర్తి సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ లైవ్లో అందిస్తారు. కళ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్ని గంటలకు అక్కడికి చేరుకోనున్నారు? ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఈరోజు ఉదయం 11:25 కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు చేరుకున్నారు శ్రీదేవి. అయితే ముఖ్యంగా దాదాపు ఇప్పటి వరకు 14 రోజులైంది మహాకుంభమేళ ప్రారంభమయ్యి. ఇప్పటి వరకు కూడా మనకు 10 మిలియన్లకు పైగా కూడా భక్తులు త్రివేణి సంగమంలో స్నానం ఆచరించినట్లు కూడా అధికారికంగా నిన్న ప్రకటించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ మనకు 45 రోజుల పాటు జరిగేటటువంటి ఈ మహా అద్భుతమైనటువంటి ఘట్టము 45 రోజుల కుంభమేళలో 14 రోజులు ముగింపు ఇప్పటి వరకు కూడా ముగిశాయి. అయితే ఈ రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు ప్రయాగకు 11:25 చేరుకున్నారు. ఆ తర్వాత చాలా మంది అఖాడలకు సంబంధించినటువంటి 13 అఖాడలకు సంబంధించినటువంటి వాటిలో కొంతమందికి మాత్రం ఈ రోజు లిస్ట్ అవుట్ చేశారు. వారితో కలిసి వారితో కొంత సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే సెక్యూరిటీ పర్పస్ గా ముందుగానే ఈ యొక్క ఏదైతే ఎవరినైతే అఖాడాలలో కలుస్తున్నటువంటి వ్యక్తుల యొక్క పేర్లను ఇప్పటి వరకు కూడా ప్రకటించలేదు. కానీ మనకు తెలుస్తున్నటువంటి సమాచారం ప్రకారం ముఖ్యంగా 2 అఖాడాల పేర్లు మాత్రం ఇప్పటికీ వినిపిస్తుంది. అయితే జూనా అఖాడాను ఈరోజు కలవబోతున్నట్లు తెలుస్తుంది. అయితే 11:25 ప్రయాగకు చేరుకున్న తర్వాత త్రివేణి సంగమంలో స్నానం ఆచరించిన తర్వాత అక్కడ మనకు టెంపుల్ అయినటువంటి బడే హనుమాన్ టెంపుల్, అంటే ప్రయాగలోనే హనుమంతునికి యొక్క సంబంధించినటువంటి టెంపుల్, అక్కడ పూజలు ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించిన తర్వాత అక్కడి నుంచి ఏదైతే స్నానం ఆచరించిన తర్వాత మన యొక్క హిందూ సాంప్రదాయం ప్రకారము అక్కడ ఉన్నటువంటి సంత సాధువులతో ఆశీర్వాదం తీసుకునేటటువంటి ఒక ఆచారము తర్వాత మనకు ఉంటుంది. అయితే ఎవరైతే సంగమ స్నానం ఆచరించిన తర్వాత నేరుగా సంత సాధువుల దగ్గరికి వెళ్ళి వారి యొక్క ఆశీర్వాదం తీసుకుంటుంటారు. ఈ విధంగా ఈరోజు బడే హనుమాన్ టెంపుల్ని దర్శించిన తర్వాత నేరుగా అమిత్ షా జూనా అఖాడా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అక్కడ ఉన్నటువంటి అధ్యక్షులను కలిసి అక్కడ ఉన్నటువంటి గురువులను వారి యొక్క ఆశీర్వాదం తీసుకుని అక్కడ వారితో సహపంక్తి భోజనం కూడా చేస్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది. అక్కడి నుంచి నేరుగా మనకు శంకరాచార్యకు సంబంధించినటువంటి ఆశ్రమానికి వెళ్తున్నట్లు తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి గురువులతో కూడా ఆయన సమావేశం అవుతున్నట్లు తెలుస్తుంది. అయితే అక్కడ శంకరాచార్యను తర్వాత శృంగేరిపురి ద్వారకలోని శంకరాచార్య సమావేశంతో 2వ సమావేశం అని చెప్పవచ్చు. ఆ తర్వాత మనకు ఇక్కడ మరొక పేరు వినపడుతుంది. ఇక్కడ జూనా అఖాడాకు తర్వాత మనకు అఖాడాలలో ముఖ్యమైనటువంటిది మనకు పంచాయతీ అఖాడా కూడా వెళ్ళవచ్చినటువంటి సమాచారం ఉంది. అయితే షెడ్యూల్ ప్రకారంగా ఆయన ఏదైతే ఈ యొక్క అధ్యక్షులను తర్వాత మహారాజు గిరిరాజులను వీళ్ళందరినీ కలిసిన తర్వాత షెడ్యూల్ ఒకవేళ సమయం ఉంటే మరింత మందిని అంటే అఖాడాకు సంబంధించినటువంటి స్వామీజీలను కలిసేటటువంటి అవకాశం ఉంది. కానీ భద్రతా వ్యవస్థ రూపకంగా ఆయన షెడ్యూల్ ఎక్కడా కూడా బయటకు చెప్పడానికి మాత్రం ఇక్కడ మనకు సమాచారం
సమాచారం మాత్రము చాలా లిమిటేషన్ సమాచారమే అందుతూ ఉంది. అయితే సెక్యూరిటీ పర్పస్గా ప్రయాగ చుట్టూ కూడా దాదాపు 1156 సెక్యూరిటీని కూడా పెంచినట్లు కూడా తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే చుట్టూరా దాదాపు మనకు చాలా చిన్న గ్రామము ప్రయాగ్రాజ్ అన్నటువంటిది, దానికి చుట్టూరా కూడా అన్ని చెక్ పోస్టులు అంటే దాదాపు 1100లకు పైగా చెక్ పోస్టులను హై సెక్యూరిటీని పెంచారు. ఈ రోజు నుంచి కూడా 27వ తేదీ నుంచి కూడా 5వ తేదీ వరకు కూడా ముఖ్యమైనటువంటి రాజకీయ నాయకులు వస్తున్న నేపథ్యంలో హై సెక్యూరిటీని పెంచడం జరిగింది. అయితే ఈ రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రయాగ్రాజ్కు రానున్నటువంటి పక్షంలో నిన్నటి నుంచి కూడా సెక్యూరిటీని పెంచారు. ముఖ్యంగా అఖాడాకు సంబంధించినటువంటి మహారాజు తర్వాత అధ్యక్షులతో సమావేశమైన తర్వాత ఒకరోజు పర్యటన మాత్రమే ప్రయాగ్రాజ్కు వస్తున్నట్లు తెలుస్తుంది. శ్రీదేవి. రైట్ కళ.